హాయ్ ఫ్రెండ్స్, చూడండి వాళ్ళ మా సునీత అయితే మార్కెట్కి వెళ్ళింది. వెజిటేబుల్స్ సంతకి వెళ్ళింది. చూడండి ఎలాంటి వెజిటేబుల్స్ తెచ్చిందో చూడండి. ఒక్కసారి చూడండి. ఏమేమి తెచ్చా సునీత? నీకు ఇష్టమైనవి తీసుకొచ్చాను. ఏంటి అమ్మేదట్టు పెట్టుకున్నావు ముందు? అమ్మేదట్టు కాదండి, ఏరి కవర్లో పెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే మళ్ళీ వచ్చే వారం దాకా ఇలానే ఉండిపోతుంది. ఏమేమి తెచ్చావు? నీకు ఇష్టమైన ఆకుకూరలు, ముందు ఆకుకూరలు ఏమేంటి ఇవి? పాలకూర, తోటకూర. ఇకైతే ఇంకా కావాల్సిన ఏంటి? నిమ్మకాయలు. నీకు నాకు పొద్దున్నేండి డైటింగ్కి. పండు మిర్చి అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. అయితే రేట్ ఎక్కువగా ఉన్నాయి, అయినా పర్వాలేదు తీసుకొచ్చాను. మహారాజుకు ఇష్టం నెయ్యి వేసి ఈ చిలకల దుంపలు ఉడకబెట్టి అడిగట్టలు వాడు ఎలా ఏం చేస్తున్నాడు అక్కడ. ఇక ఇవి ఎవరి దగ్గర ఉండకపోయినా మా ఇంట్లో అయితే ఫ్రిడ్జ్ లో ఉండిపోతాయి. ఇప్పుడు వారం టమాటా అంటే చాలా ఇష్టం ఉండదు, అయినా టమాటా తెచ్చాను. పచ్చిమిర్చి, నాకు ఇష్టమైన బంగాళదుంపలు చాలా ఇష్టం. ఇక వాటిల్లోకి ఆకుకూర. సంతకి ఎంతమంది వెళ్ళి ఇలా కూరగాయలు తెచ్చి ఇలా ఉన్నది. సంతకి అయితే చాలా తక్కువ రేటు ఉంటాయండి, ఎందుకంటే డైరెక్ట్గా రైతులు తీసుకొచ్చి అమ్ముతారు కాబట్టి నేను సంతకి వెళ్తాను. వారం అయితే సంతకి వెళ్తే తెచ్చుకుంటాను. మా ఊరు పక్కనే కాబట్టి సంతకి అయితే వెళ్తాను. మార్కెట్ కన్నా నా సంతకి వెళ్తే చాలా హ్యాపీ ఫీల్ అయిపోతారు. ఏమంటావు బాబా? సాయంకాలం సరే సునీత, నువ్వు తెచ్చావుగా. పండు మిర్చి చట్నీ చేస్తాను మా వారికి. సూపర్గా ఉంటుంది. ఎలా చేస్తాం ఏంటి అనేది. హాయ్ ఫ్రెండ్స్, మీలో ఎవరైనా సరే ఇలా సంతకు కానీ మార్కెట్కి కానీ వెజిటేబుల్స్ తెచ్చుకున్నారా? తెచ్చుకుంటే ఈ వీడియో చూసిన తర్వాత కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్. సరే.